మినీ మేడారంగా పేరుగాంచిన అమీన్పూర్ సమ్మక్క సారక్క జాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరగనున్న ఈ జాతరకు హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధ్యక్షులు నీలం భిక్షపతి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలతో పాటు అవసరమైన అన్ని కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఎవరికీ అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని నీలం భిక్షపతి స్పష్టం చేశారు. మొన్న స్టార్ట్ చేసినాము. అంటే కార్యక్రమాలు గద్దెల శుద్ధి కానీ గద్దెలకు సంబంధించినవన్నీ కూడా స్టార్ట్ చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చూసుకుంటాం దగ్గరుండి. మన మున్సిపల్ శాఖ వాళ్ళు కూడా, జిహెచ్ఎంసీ వారు కూడా ప్రతిరోజు నాకు కాంటాక్ట్లో ఉంటున్నారు. కమిషనరు, అసిస్టెంట్ కమిషనర్ కూడా వారితో పాటు అన్నీ కలుపుకొని పోతున్నారు. పిఎస్సిఐ గారు కూడా రోజు పర్యవేక్షణలో నడుస్తున్నది. ఇప్పుడు మేము రేపు బుధవారం నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. అదే బుధవారం నాడు సార్లమ్మ గద్దె మీదకి వస్తుంది. గురువారం రోజు సమామం తీసుకొచ్చి గద్దె మీదకి తీసుకొస్తాం ఊరేగింపుతో. మేము మా ఊరి టీం అందరం కలిసి ఏకతాటిపై నడుస్తున్నాము. ఈ యొక్క ఇంత అద్భుతమైన జాతర మన అమీన్పూర్లో జరగడం మనందరికీ ఒక గర్వకారణం. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరూ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి, మన నియోజకవర్గం ప్రజలకు కానీ, జిల్లా ప్రజలకు కానీ, నాయకులకు కానీ, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ నమస్కారం చెప్తూ ఈ జాతర మహోత్సవము బుధవారం 28 తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 31 తారీఖు ఆదివారం వరకు జరుగుతుంది. ఈ జాతర మహోత్సవంలో చుట్టుపక్కల నుంచి కాకుండా మన సికింద్రాబాద్, హైదరాబాద్తోని చుట్టుపక్కల జంట నగరాల్లో ఉన్న ప్రజలు కూడా అతి భారీగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ దర్శించుకునే కార్యక్రమంలో అమ్మవారికి మొక్కులు తీర్చుకొని వాళ్ళ యొక్క సంతోషాన్ని తెలుపుకుంటూ ఈ యొక్క మహా జాతరలో మహిళలు చాలా తన్మతమై చెందుతారు. వారు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. వాళ్ళకి ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు రాకుండా సిఐ గారు కూడా పర్యవేక్షణలో నడుస్తూ ఉంది. ఇంత ఒక భారీ ఎత్తున జరుగుతున్న జాతర మొన్న స్టార్ట్ చేసినాము. అంటే